హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు నాగాస్ గురుకులం. మనం ఈ లెక్చర్ వీడియోలో కామన్ సోర్స్ యాంప్లిఫైర్ వితౌట్ సోర్స్ రెసిస్టెన్స్ యొక్క స్మాల్ సిగ్నల్ అనాలిసిస్ చూద్దాం. సో మాస్ఫెట్ యాంప్లిఫైర్. సో మాస్ఫెట్ ఇలా తీసుకుంటే ఇది కామన్ సోర్స్ కాబట్టి సోర్స్ ఇలా ఉంటుంది, గేట్ ఇన్పుట్ సైడ్ ఉంటుంది, దానికి ఆర్ సిగ్నల్ అనే రెసిస్టెన్స్, ఇది సోర్స్ టెర్మినల్ గ్రౌండ్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఇది గేట్ టెర్మినల్ ఇన్పుట్ సైడు, డ్రైన్ టెర్మినల్ అవుట్పుట్ సైడు. సో డ్రైన్స్ అవుట్పుట్ సైడు రెసిస్టర్ ఆర్డి కనెక్ట్ చేద్దాము. ఈ విధంగా ఇన్పుట్ సైడు ఆర్ సిగ్నల్ అనే రెసిస్టెన్స్, ఇన్పుట్ వోల్టేజ్ సిగ్నల్ వోల్టేజ్ వి సిగ్నల్ ఇద్దాము. సో ఈ గేట్కి సోర్స్కి మధ్య మనకు ఇన్పుట్ వోల్టేజ్ విఇన్ విఐ, ఇన్పుట్ రెసిస్టెన్స్ ఆర్ఇన్, ఈ రెండు టెర్మినల్స్ మధ్య అవుట్పుట్ వోల్టేజ్ వి నాట్, అవుట్పుట్ రెసిస్టెన్స్ ఆర్ నాట్. ఇది ఫిగర్ ఏ. సో ఫిగర్ ఏ అనేది కామన్ సోర్స్ యాంప్లిఫైర్ మాస్ఫెట్ యొక్క యాంప్లిఫైర్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇది మోస్ట్ వైడ్లీ యూజ్డ్ యాంప్లిఫైర్. ఇందులో మనం సోర్స్ రెసిస్టెన్స్ ఏం కనెక్ట్ చేయట్లేదు. ఇక్కడ వి సిగ్నల్ అనేది సిగ్నల్ వోల్టేజ్, ఆర్ సిగ్నల్ అనేది సిగ్నల్ రెసిస్టెన్స్ లేదా సోర్స్ రెసిస్టెన్స్. ఇక్కడ బయాసింగ్ అనేది మనం తీసుకోవట్లేదు, బయాసింగ్ వోల్టేజెస్ రిప్రజెంట్ చేయట్లేదు. సో ఇప్పుడు ఈ మాస్ఫెట్ స్థానంలో ఇప్పుడు మనం పారామీటర్స్ ఇన్పుట్ రెసిస్టెన్స్, అవుట్పుట్ రెసిస్టెన్స్, ఏవి నాట్ వోల్టేజ్ గెయిన్, ఓవరాల్ వోల్టేజ్ గెయిన్, జీవి కనుక్కుందాం. సో ఇప్పుడు మనం దీనిలో మాస్ఫెట్ స్థానంలో దాని యొక్క హైబ్రిడ్ పై మోడల్తో రీప్లేస్ చేస్తాము. సో మాస్ఫెట్ స్థానంలో హైబ్రిడ్ పై మోడల్తో మనం ఈక్వలెంట్ సర్క్యూట్ డ్రా చేస్తాము. సో హైబ్రిడ్ పై మోడల్ తీసుకున్నట్టయితే మనకి ఈ విధంగా మనకు ఒక కరెంట్ సోర్సు, జిఎం ఇంటూ విజిఎస్, హైబ్రిడ్ పై మోడల్ ఆఫ్ మాస్ఫెట్. ఇక్కడ వోల్టేజ్ గేట్కి సోర్స్కి మధ్య విజిఎస్ ఉంటుంది. సో ఇన్పుట్ సైడ్ అలాగే రెసిస్టెన్స్ ఆర్ సిగ్నల్ రిప్రజెంట్ చేద్దాం. ఇన్పుట్ దగ్గర వోల్టేజ్ సోర్స్ వి సిగ్నల్ అలాగే రిప్రజెంట్ చేద్దాం. అవుట్పుట్ సైడ్లో మనకు డ్రైన్ రెసిస్టెన్స్ ఆర్డి అలాగే రిప్రజెంట్ చేద్దాం. సో ఈ రెండింటి మధ్య అవుట్పుట్ వోల్టేజ్ వి నాట్, అవుట్పుట్ రెసిస్టెన్స్ ఆర్ నాట్, ఇక్కడ విజిఎస్ వోల్టేజ్ ఉంటుంది, అదే ఇన్పుట్ వోల్టేజ్. ఈ రెండు పాయింట్స్ మధ్య మనం ఇన్పుట్ రెసిస్టెన్స్ ఆర్ ఇన్ కనుక్కుందాం. సో మొదటి పారామీటర్ ఇన్పుట్ రెసిస్టెన్స్ తీసుకున్నట్టయితే ఆర్ ఇన్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ, ఎందుకంటే మనకి ఇక్కడ గేట్ కరెంట్ అనేది 0 ఉంటుంది కాబట్టి ఇన్పుట్ సైడ్ మనకు ఉన్నది గేట్ కరెంట్ కాబట్టి వోల్టేజ్ బై కరెంటు మనకు రెసిస్టెన్స్ కాబట్టి, సో ఓమ్స్ లా ప్రకారం వి బై ఐ, మనకు గేట్ కరెంట్ 0 కాబట్టి డినామినేటర్లో 0 ఉంటుంది కాబట్టి ఇన్పుట్ రెసిస్టెన్స్ ఇన్ఫినిటీ వస్తుంది. ఆ తర్వాత అవుట్పుట్ రెసిస్టెన్స్ తీసుకున్నట్టయితే ఆర్ నాట్ ఈక్వల్ టు, మనకి ఇక్కడ ఈ రెండు రెసిస్టర్లు ఉన్నాయి ప్యారలల్గా కాబట్టి ఆర్డి ప్యారలల్ టు ఆర్ నాట్. సో ఆ రెండుటి పాయింట్స్ మధ్య మనకు రెండు రెసిస్టర్లు ప్యారలల్ ఉంది కాబట్టి ఆర్డి ప్యారలల్ టు ఆర్ నాట్. మనకు ఆర్డి అనేది వెరీ మచ్ లెస్ దెన్ ఆర్ నాట్ అనుకుంటే, ఎప్పుడైతే మనం ప్యారలల్ కాంబినేషన్ తీసుకుంటామో మనకు ఓవరాల్ రెసిస్టెన్స్ తక్కువ వాల్యూకి అప్రాక్సిమేట్ చేయొచ్చు. సో ఆర్ నాట్ ఈజ్ వెరీ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు ఆర్డి. ఆ తర్వాత ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ గెయిన్ ఏవి నాట్, మనకు ఏవి నాట్ ఈక్వల్ టు
సో మనకు అవుట్పుట్ వోల్టేజ్ ఇవి రెండు ఈ ప్యారలల్ వోల్టేజ్, ఇక్కడ వెళ్తున్న కరెంటు జిఎం ఇంటూ విజిఎస్. కాబట్టి ఇప్పుడు మనం V0 కనుక్కుందాం. సో V0 ఈక్వల్ టు మైనస్ జిఎం ఇంటూ విజిఎస్ R0 ప్యారలల్ టు RD ప్యారలల్ టు R0. RD ప్యారలల్ టు R0. సో మనకు విజిఎస్ ఈక్వల్ టు విఐ ఇన్పుట్ వోల్టేజ్. సో ఇక్కడ మనకు ఈ రెండిట్ల మధ్య విజిఎస్ ఈక్వల్ టు విఐ. కాబట్టి మనకు కావాల్సింది AV0. కాబట్టి V0 బై విఐ ఈక్వల్ టు మైనస్ జిఎం ఇంటూ RD ప్యారలల్ టు R0. సో AV0 RD ఈజ్ వెరీ మచ్ లెస్ దెన్ R0 అనుకుంటే ఈ ప్యారలల్ కాంబినేషన్ మనకు అప్రాక్సిమేట్ టు RD. కాబట్టి AV0 ఈక్వల్ టు మైనస్ జిఎం ఇంటూ RD. ఇది ఒక ఫార్ములా. ఆ తర్వాత మనకు ఓవరాల్ వోల్టేజ్ గెయిన్ GV తీసుకున్నట్టయితే, సో GV ఈక్వల్ టు V0 బై V సిగ్నల్. లోడ్ రెసిస్టెన్స్ RL కన్సిడర్ చేసినట్టయితే అప్పుడు మనకి ఇక్కడ ఈ విధంగా RL రెసిస్టెన్స్ ప్యారలల్గా కనెక్ట్ చేయబడుతుంది. సో అప్పుడు మనకు ఈ 3 రెసిస్టర్లు ప్యారలల్ కాంబినేషన్గా ఉంటుంది. అవుట్పుట్ సైడు ఇంటూ ఈ కరెంటు మైనస్ జిఎం ఇంటూ విజిఎస్. సో V0 ఈక్వల్ టు మైనస్ జిఎం ఇంటూ విజిఎస్ ఇంటూ RD ప్యారలల్ టు R0 ప్యారలల్ టు RL. 3 రెసిస్టర్స్ ప్యారలల్. సో మనకు కావాల్సింది V0 బై V సిగ్నల్. సో V0 బై విజిఎస్ ఈక్వల్ టు మైనస్ జిఎం ఇంటూ RD ప్యారలల్ టు RL ప్యారలల్ టు R0. మనకు విజిఎస్ ఈక్వల్ టు విఐ ఈక్వల్ టు V సిగ్నల్ అవుతుంది. ఎందుకంటే మనకు గేట్ కరెంట్ 0 కాబట్టి 3 వోల్టేజెస్ సేమ్గా ఉంటుంది. కాబట్టి GV ఈక్వల్ టు V0 బై V సిగ్నల్ ఈక్వల్ టు మైనస్ జిఎం ఇంటూ RD ప్యారలల్ టు RL ప్యారలల్ టు R0. సో GV ఈక్వల్ టు మైనస్ జిఎం ఇంటూ RD ప్యారలల్ టు RL ప్యారలల్ టు R0. ఇది ఒక ఫార్ములా. Thanks for watching this video. Please subscribe to Nagas Gurukulam. Thank you.